విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి 60 ఏళ్లు దాటిన వృద్ధులకు పెన్షన్స్ ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కళ్లల్లో ఆనందం చూశామని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, మాటకు కట్టుబడి ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ 4000 ఇస్తున్నారని, ఆయన పేదల పక్షపాతి అని తెలియజేశారు. ఎరగిన విధంగా ఈరోజు వృద్ధా పెన్షన్ 4000 రూపాయలు, అలాగే వితంతువులకి ఇవన్నీ చూసుకుంటే 15,000 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 65 లక్షల మందికి ఇప్పటికే ఇస్తున్నాం. 34,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకా ఒక 2,000 కోట్లు పెరిగే పరిస్థితి ఉంది. మరి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న ఈ రాష్ట్రం, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్న ఈ రాష్ట్రం అయినప్పటికీ మరి అడ్జస్ట్మెంట్ చేసి పేద ప్రజలను చూసుకోవాలని మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. అందుకోసం ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేద ప్రజలు అలాగే వృద్ధాప్య ఉన్న అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో 2,000 లోపే, మనం ఛత్తీస్గఢ్ చూసుకుంటే 400 రూపాయలు ఉన్నట్టుంది. అలాగే తెలంగాణ, కర్ణాటక ఎక్కడ చూసినా 2,000 రూపాయల వృద్ధా పెన్షన్ ఉంది. ఇక్కడ ఒకటే 4,000 రూపాయలు పెట్టడం జరిగింది సంవత్సరం నెలకి. అంటే అన్నీ కూడా ఒక విజన్తో ముందుకెళ్తున్నాం. మరి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూపంలో అండగా నిలుస్తుందన్నారు. పెన్షన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, సమాజంలో భరోసా కలిగించే ఒక సంకేతమని అన్నారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూరా పర్యటించారు. పర్యటనలో భాగంగా కొత్త చెరువు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. గ్రామాల్లోకొచ్చిన ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు గ్రామస్తులు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలో అత్యధికంగా పెన్షన్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పేదల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పెద్ద కొడుకుగా అండగా ఉంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంలో పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు. అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం పింఛన్లను తప్పకుండా అందజేస్తోందని పేర్కొన్నారు. ఖచ్చితంగా పెన్షన్లు ఇచ్చేయాలని పెట్టారు. ఆయనే స్వయంగా ఇస్తున్నారు. అలాగే మేము కూడా ఇస్తున్నాం. అన్ని ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ చోట ఇస్తున్నాం. అలాంటిది ఇక్కడ ఏదన్నా అలసత్వం కానీ అధికారులు కానీ ఉంటే సరిచేస్తాం.
4000 జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. ఏలూరు జిల్లా ఎమ్మెల్యే బడేటి చంటి పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం పట్ల లబ్ధిదారులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే లోకేష్ గారు సంక్షేమం విషయంలో ఒక్క గంట కూడా ప్రజల విషయంలో సంక్షేమం ఆగకూడదన్న ఉద్దేశంతో డే 1 కాడి నుంచి కూడా పెన్షన్ 1వ తారీఖునే అందించడం జరుగుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజున కూడా పెన్షన్ ఆగకూడదని చెప్పి ఆ పెన్షన్ని ఒకవేళ ఆదివారం వచ్చినా కూడా ముందు రోజు 31వ తారీఖునే ఇవ్వడం జరిగింది. ప్రతి పెన్షన్ కార్యక్రమంలో మేము కానీ అధికారులు కానీ పాల్గొంటున్నామని అంటే పెన్షన్ విషయంలో ఏదైనా పారదర్శకంగా జరుగుతున్నా లేదని చూడటం కోసం, అలాగే ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కూడా అవన్నీ తెలుసుకోవడం కోసం మరి నిరంతరం ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్లో, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ముందుగా వారందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉండగా కార్యకర్తలు కూడా అధికారులతో పాటు పాల్గొని వాళ్ళందరూ కూడా కూటమి నాయకులు పారదర్శకంగా ఉందా లేదా అని ప్రజలకి దగ్గరగా ఉండటం అనేది మరి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. 5 ఏళ్ల పాటు రాచరికపు పాలన సాగించిన జగన్ ఋషికొండపై 500 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నాడని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. అనంతపురంలో పలు ప్రాంతాల్లో పింఛన్లను పంపిణీ చేశారు. రుద్రంపేట పంచాయతీలో ఇంటింటికి వెళ్తూ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీపై అన్ని చోట్ల హర్షం వ్యక్తమవుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 5 కీలక హామీలు నెరవేర్చామని దగ్గుపాటి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొని చెక్కులను అందజేశారు. సూపర్ 6 హామీలు, మహిళల సాధికారతే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలు అమలు చేసి ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ మహిళలు కదిలించినా సంతోషం కనిపిస్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. రామంజన్ వదిలే బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు ఆమోదించిన సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరాస్తా వద్ద రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బాణసంచాలు కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చేసినందుకు ఈ బీసీల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఆ కాపు ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లో భాగంగా నిన్న
అసెంబ్లీలో తీర్మానం పాస్ అయిన సందర్భంగా ఈ మా బీసీ సామాజిక వర్గం నుండి పెద్ద ఎత్తున మన ఏదైతే మనకు బీసీల కొరకు కాంగ్రెస్ పార్టీ ముందుండి కొట్లాడుతుంది కాబట్టి అట్టి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మనం ముందు మన బీసీ అందరూ ఏకమై ఈ ఉద్యమాన్ని దాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరియు మల్లికార్జున గారికి మరియు యూరియా కొరతతో వేములవాడలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న ఓ ఎరువు దుకాణం ముందు వందలాది మంది రైతులు యూరియా కోసం బారులు తీరారు. పంటలకు యూరియా కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు దుకాణం వద్దకు చేరుకుని రైతులతో కలిసి గణపతి బొప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలువరించారు. రైతులతో మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా మాకు యూరియా కొరత రాలేదని ఒక యువ రైతు అంటా ఉన్నాడు. అదేవిధంగా రైతులంతా కూడా మేము ఎప్పుడు లైన్ కట్టలేదని అంటా ఉన్నారు. ఈరోజు మరి ఈ రోడ్డు పొంటి వెళ్తూ ఉంటే ఈ లైన్ ఏందని పరిశీలిస్తే రైతులంతా యూరియా ఇస్తలేరు, మాకు 4 రోజులే లైన్ కట్టి ఒక్క యూరియా ఇస్తలే అంటారు. మరి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు? లైన్లో ఉన్న వ్యక్తులు రైతులు కాదు, యూరియా కొరత లేదు అని మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. ఒక్కసారి చూడండి, ఇక్కడ రైతుల ఆవేదన చూడండి. మరి మాకు వాళ్ళు చెప్తా ఉంటే 10 ఏళ్లలో మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాకు ఈ లైన్ కట్టలేదు, మాకు యూరియా కొరత రాలేదని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీ రాజ్యం ఆనాటి రోజులు తెస్తానన్నాడు రేవంత్ అన్న అనేది ఇదేనా? మరి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం ఏ విధంగా మరి అన్యాయాలకు గురై నీళ్ళ కొరకు కానీ కరెంటు కొరకు కానీ యూరియా కొరకు కానీ అప్పుడు ఏ బాధలు పడ్డారో ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళకి సంఘీభావం తెలిపి మరి నిరసనగా వాళ్ళకు నీళ్ళు ఇచ్చి మరి వాళ్ళకు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. యూరియా బస్తాలు ఇవ్వట్లేదని చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ముట్టడికి యత్నించారు. రైతులను సముదాయించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గిడ్డంగుల గోదాం వద్దకు తీసుకొచ్చారు పోలీసులు. ప్రతి ఒక్క రైతుకు యూరియా ఇప్పిస్తామని, ఆందోళన చేయొద్దని పట్టణ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. చెప్పారు నేను రైతులపై చెప్తాను. ఇప్పుడు నా జాబ్ ఉందా? నా జాబు చెప్పారు నేను రైతులపై చెప్తాను. ఇప్పుడు నా జాబ్ ఉందా? నా జాబు పంటకు ఆసరా కావాల్సిన యూరియా బస్తాలు సరైన సమయానికి లభించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు.
పంటకు కావాల్సిన యూరియా సరైన సమయంలో అధికార యంత్రాంగం అందించకపోవడంతో పంట నష్టపోతుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో ప్రధాన జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల సమస్యను పట్టించుకునేందుకు స్వయంగా కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. యూరియాను సకాలంలో అందించి రైతుల సమస్యను తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు నెలలు గడుస్తున్నా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. తాజాగా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో PACS యూరియా కోసం బారులు తీరారు. పంటలు పెరిగే దశలో ఉన్నందున యూరియా కోసం రైతులు ఇటు సహకార సొసైటీ, ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో నిలబడలేక రైతులు తమ చెప్పులను క్యూలైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఏంది మరి చేసే పని ఏంది? మరి ఒక్క లోడ్ వచ్చింది, లోడ్ మరి ఈ మందికి ఇంత అయితే సరిపోతా, లేకపోతే ఇంతమంది ఎక్కద్దు అవసరం అనగమాట ఈ మాట కూడా చెప్పకొచ్చిన వాళ్ళు. మరి రైతుల కోస ఓడి పట్టించుకుంటలేదు మండలం నాయకులు. మరి ఏంది కథ? మా పరిస్థితి ఏమన్నా మాకు ఇంటికాడ చాలా కూడా వచ్చినాము. మరి ఈ పాటికి మా అక్కడ ఈ ఆఫీస్కు ఓడితా వచ్చి మరి ఈ దాత ఏంది మీ కథను అడిగితే లేడు. మరి ఇదేంది ప్రభుత్వం? ఇదేంది చేసేది? ఏం అర్థమంటకు వచ్చింది ప్రభుత్వం కూడా. మరి ఇంత స్టిక్ వచ్చిందంటే మాకు ఈసారి మాకు ఒక సంచి 2 సంచులు పోతే మాకు సరిపోతామా? ఒక్కొక్క మనిషికి ఎంత పట్టుకుని ఒక 5 సంచులు ఇస్తేనే మాకు ఇలా మాకు పొలాల్లో పోయగలుగుతాము. లేకపోతే ఒక సంచి కొన మా ఇంటికి చక్కెర చాపత్తి కాదు, పొట్ట తీసుకుంటూ కాదు, 5 సంచులు ఖచ్చితంగా ఇవ్వాలా ఒక ఆధార్ కార్డు మీద ఒక్కొక్క మనిషికి. అయితేనే ఇంటి లోపల ఒక 2 బియ్యాలు 3 బియ్యాలు పొలం సరిపోతాం. ఇక ఒక్క ఆధార్ కార్డు మాకు 4 గొట్టంగా వచ్చి ఇక్కడ 10 దాకా ఇక్కడ తెలియ కచ్చిరీళ్ళు. వీళ్ళు ఏంది నాయకులు? ఏం అర్థమంటకు వచ్చింది? ఈ కోఆపరేట్ పట్టుకున్న మనిషి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నాం అర్థమంటకు వచ్చింది. ఆ ప్రభుత్వం తిప్పలు లేకుండే మరి రైతుల కోస ఏంది? మరి చేసే పని ఏంది? మరి ఒక్కరు లైన్ పట్టాము సార్. ఇది ఏమో ఇంత రైతులకు ఇంత ఆవేదన, ఇంత పని ఖరాబ్ అవుతున్నది. రేవంత్ రెడ్డి సార్ గారు మీరు మాకు యూరియా అందుబాటులోకి తేగలరని మేము కోరుతున్నాం. 6 గంటలకు వచ్చి లైన్ పట్టినాం, 10 అవుతున్నది. ఈ వరకు ఇంకా ఈ లైన్ దొరుకుతలేదు, గ్యారంటీ లేదు. 2 లేదా 3 ఇస్తున్నారు. అది ఏం సరిపోతుంది? అది 2-3 యూరియా సంచులు ఒక 2 ఎకరాలకు కూడా రాదు. లైన్ పట్టాము సార్. ఇది ఏమో ఇంత రైతులకు ఇంత ఆవేదన, ఇంత పని ఖరాబ్ అవుతున్నది. రేవంత్ రెడ్డి సార్ గారు మీరు మాకు యూరియా అందుబాటులోకి తేగలరని మేము కోరుతున్నాం. 6 గంటలకు వచ్చి లైన్ పట్టినాం, 10 అవుతున్నది. ఈ వరకు ఇంకా ఈ లైన్ దొరుకుతలేదు, గ్యారంటీ లేదు. 2 లేదా 3 ఇస్తున్నారు. అది ఏం సరిపోతుంది? అది 2-3 యూరియా సంచులు ఒక 2 ఎకరాలకు కూడా రాదు. లైన్ పట్టాము సార్. ఇది ఏమో ఇంత రైతులకు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు తాళ్లలో వినాయక చవితి ఊరేగింపుల్లో అపశృతి చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి 6గురికి తీవ్ర గాయాలు కాగా 4 మృతి చెందారు. మృతులు తూర్పుతాళ్ల గ్రామానికి చెందిన తిరుమల నరసింహమూర్తి, గురుజు మురళి, కడియం దినేష్, ఇవానా సూర్య నారాయణగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నరసాపురంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కలెక్టర్ క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని నరసాపురం ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. ట్రాక్టర్ డ్రైవర్ మంచినీళ్లు తాగడానికి కిందకు దిగగా చిన్నపిల్లలు ట్రాక్టర్ తోలడంతో ప్రమాదం జరిగింది. ఎవరు చూసాడో తెలియదు, అలా చూసాడు. అది అలా వెళ్ళిపోయాను రా వాసు. ఇలా రోడ్డు అంటే సాగుతుంది.
అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం అలా ఎవరు చూసాడో తెలియదు కానీ అలా చూసాడు. అది అలా వెళ్ళిపోయారా వాసు ఇలా రోడ్డు అంటే సాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి మండలాల్లోని రేపల్లెవాగు సమీపంలో లోతువాగు పొంగి రేపల్లెవాడ నాచారం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగించింది. రంగాపూర్ గ్రామాల మధ్య కాల్వట్టులపైన వర్షం నీళ్లు పొంగి పొరలడంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మండలంలో భారీ వర్షపాతం నమోదు కావడంతో పాటు అధిక వర్షాలు చెరువులు నిండి వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 2.82 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3.41 లక్షల క్యూసెక్కు కాగా అవుట్ఫ్లో 3.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగుల వద్ద ఉంది. కాగా నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి మట్టం 586.70 అడుగులుగా ఉంది.